పేరు దశరథ. మా గురువు కుప్పగండ్ల శారదమ్మ. కుప్పగండ్ల గ్రామం నుంచి వచ్చినాం. మా చౌలపల్లి. మేము ప్రతి ఏటా వస్తాం ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వచ్చినప్పటి మాకు మంచిగా ఉంది, అంత ఆనందంగా ఉంది. పిల్లలు మంచిగా ఉండాలి, అన్నిటికీ సంతోషంగా ఉండాలని. మరి వర్షాలు పడతాయి సంవత్సరం వర్షాలు పడతాయా? పడతాయి కానీ పోయినసారి అంత ఉండదు, తక్కువ ఉంటది వానలు. ఎందుకు? పాపం పెరిగినందుక? పాపం పెరిగినందుకే తక్కువ ఉన్నది, అంతే కదా. నేను మన సరనగర్ నుంచి వచ్చాను గోల్కొండకి. అండ్ ఈరోజు ఫస్ట్ టైం నేను రావడం. సో ఇక్కడ వచ్చేసి దర్శనం వచ్చేసి మంచిగా అయ్యిందనమాట. ఇక్కడ అంతా అందరూ వచ్చారు. అండ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా మంచిగా అయినాయి. భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంతా భక్తులకు ఎవరికి ఇబ్బంది లేదు, వాటర్ కి దేనికి ఇబ్బంది లేదు. ఏం కోరుకున్నారు మీరు అమ్మవారిని? కోరుకు బయటికి వెళ్ళారు. ఓకే ఓకే. లక్షల మంది దర్శించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఛానల్ ద్వారా చాలా సంతోషమైనటువంటి ఆశిస్తులు తెలంగాణ ప్రజలపై ఉండాలని, పుష్కలంగా వర్షాలు కురవాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణలో జరుగుతున్న బోనం ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి మొదలుపెట్టి ఈ చోటా బజార్ నుంచి పై గోల్కొండ అమ్మవారి వరకు ఈరోజు ప్రొసెషన్ పూర్తిగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఎంతమంది భక్తులు వచ్చిరో ఆ భక్తులకి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే ఈసారి కాదు ప్రతిసారి కూడా ఈ గోల్కొండ అమ్మవారికి తొందరగా పబ్లిక్ వస్తూనే ఉంటారు. ఆ అమ్మవాళ్ళందరినీ వాళ్ళు చూస్తారు. ఇక్కడ ఈ రోజు ఉన్నదంతా లీడర్స్, మహిళా లీడర్స్ కానీ వీళ్ళ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరి భక్తులకి ఎటువంటి లేకుండా వాళ్ళకి మంచిగా దర్శనం చేపించి బాధ్యత పై వరకు తీసుకెళ్ళి వచ్చేవాళ్ళు వాలంటీర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇలా మేడం కూడా ఉన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని బోనాలకి తెలుపుతారు. ఈరోజు ఆషాఢ మాసం మొట్టమొదటి బోనాలు, గోల్కొండ బోనాలు, తెలంగాణ బోనాలు
మా లంగోరం నుండి స్టార్ట్ అయ్యి గోల్కొండ ఓల్గొండ ఎల్లమ్మ తల్లి దగ్గర పోతున్నాయి. మేము తొట్టె తీసుకొని ఆడుకుంటూ పాడుకుంటూ గోల్కొండ అమ్మవారి దగ్గర తీసుకొని వెళ్తున్నాము. మరి ఎంతో మంది పీస్ కమిటీ ఉన్నారు, మైత్రి కమిటీ ఉన్నారు, మాంకాళి టెంపుల్స్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ మాతో పాటు ఆడుకుంటూ పాడుకుంటూ మేము ఒక ప్రొసెషన్ తీసుకొని యాత్ర లాగా లంగరూరు నుండి స్టార్ట్ అయ్యి గోల్కొండ వరకు వెళ్తున్నాము. ఆ అమ్మవారు గోల్కొండ తల్లి మాకు మంచిగా చల్లగా చూసుకోవాలి, మన దేశానికి రక్షించాలి, మన అందరికి మంచి చల్ల చూపుతో చూసుకొని మా పిల్లల జల్లలతో మా అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని మేము కోరుకుంటున్నాము. బోలో జగదంబ మాంకాళి మాతకి జై.